వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. పులివెందులగడ్డలో జాతీయ స్థాయి సైకిల్ పోలో అనే అంశంపై విశ్లేషణ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పులివెందులగడ్డపై అనేక క్రీడా రంగాలలో ఉత్సాహం చూపుతున్న విద్యార్థులు, బాలికలు కావచ్చు, అటు తర్వాత చాలామంది క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముందుకు నడుస్తూ ఉంది. ముఖ్యంగా పులివెందుల ధ్యాన్ చంద్ క్రీడా మైదానంలో ఈ పోటీలను నిర్వహిస్తూ ఉన్నారు. జాతీయ స్థాయిలో సైకిల్ పోలో క్రీడా కార్యక్రమంలో భాగంగా పులివెందులలో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ పులివెందుల పట్టణంలోని మెయిన్ రోడ్ కూడలలో నిర్వహించారు. క్రీడాకారులంతా ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరపున రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి శశిభూషణ్ రెడ్డి వంగల, అటు తర్వాత ముఖ్యంగా ఎమ్మెల్సీ అయినటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడాడు. ఈ పులివెందులలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా క్రీడా రంగాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. హాకీ అయితేనేమి, అటు తర్వాత ఇతర రకాలైన వాలీబాల్ అయితేనేమి, ఇతర రకాలైన క్రీడలు ఎన్నో ఇక్కడ చేపడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, అటు తర్వాత భారతదేశం, అటు తర్వాత ఇతర రకాలైన క్రీడా రంగాలకు ప్రాముఖ్యతను కలిగిస్తూ ముఖ్యంగా క్రీడారంగంలో ఉన్న ఆసక్తిని వెలికి తీసేందుకు, బాలబాలికలను ముందుకు నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా వంగల శశిభూషణ్ రెడ్డి కూడా ఇదే మాటలను ప్రస్తావించారు. డబుల్ ఇంజన్ ద్వారా పులివెందుల గడ్డలో ఈ సైకిల్ పోలో కార్యక్రమం జాతీయ స్థాయిలో నిర్వహించడం, ఈ పోటీలలో దాదాపుగా 17 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొనడం, ఇది పులివెందుల గడ్డలోనే చేపట్టడం, ఇది పులివెందులకు ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు అని వంగల శశిభూషణ్ రెడ్డి కూడా మాట్లాడారు. ఏది ఏమైనప్పటికీ ఈ జాతీయ పోలో సైకిల్ క్రీడా కార్యక్రమాలు పులివెందులలో ఒక ఆసక్తికరంగా కనిపించాయి. డ్యాన్సులు వేసుకుంటూ, సైకిళ్ళ మీద ర్యాలీ చేసుకుంటూ, అటు తర్వాత నినాదాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళింది ఈ ర్యాలీ కార్యక్రమం. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య.